పరమదయాదన గొనుమా హృదయాంజలి. నిమ్మనములని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు. నిమ్మనములని కమ్మని పిలుపు, తీయని పాయని మధుర తలంపు. నిరతము మాలో మాయని మెరుపు, నిరతము మాలో మాయని మెరుపు. శాశ్వతముగా మన నిమ్మగయానిది గొనుమా హృదయాంజలి. మెహర్ సనాతన పరమదయాదన గొనుమా హృదయాంజలి. నిధులకు నిధివో పెన్నిది నీవే, అన్నిటికన్నా వల నీవే. నిధులకు నిధివో పెన్నిది నీవే, అన్నిటికన్నా వల నీవే. ఉన్నది నీవే లేనిది నీవే, ఉన్నది నీవే లేనిది నీవే. ఎన్నగలేరుగా నిమ్మదయానిది గొనుమా హృదయాంజలి. మెహర్ సనాతన పరమదయాదన గొనుమా హృదయాంజలి. నీ కృపలేనిదే నినుగనలేరు, ఆకలిగొన్న ఆర్తుల రీతిని. నిధులకు నీ కృపలేనిదే నినుగనలేరు, ఆకలిగొన్న ఆర్తుల రీతిని. సతతము నీకై విలపింతునురా, సతతము నీకై విలపింతునురా. కరుణను ప్రోవగదయ్యాదయానిది గొనుమా హృదయాంజలి. మెహర్ సనాతన పరమదయాదన గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. ఇప్పటి వరకు సంకీర్తన కార్యక్రమం అనేది చక్కగా జరిగింది. ఇప్పుడు బుక్ రీడింగ్ సీత గారు 10-25 నిమిషాల వరకు చేస్తారు, తర్వాత హారతి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. మొదటిగా ఇప్పుడు బాబా భగవత్ వచనం అనే గ్రంథాన్ని ఎలా మన కోసం తయారు చేసి అందించారో చూద్దాం. బాబా భగవత్ వచనం అనే గ్రంథాన్ని వివిధ భాషల్లో సౌజ్ఞల ద్వారా అందించారు. అది ఏమిటి అంటే ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, పర్షియన్ భాషలు వాడుతూ చెప్పేవారు బాబా. వివిధ భాషల్లో వివరించి చెప్పటం వల్ల ఈరిచి గారికి చాలా ఏకాగ్రత వహించవలసి వచ్చేది. అంతేకాదు బాబా ఏ క్షణంలోనైనా వివరించేవారు. అప్పుడు అందుబాటులో ఉన్న ఏ చిత్తు కాగితం దొరికితే అందులోనే వ్రాసేవారు. మళ్ళీ ఆ కాగితాన్ని భావం చెడకుండా అంతా ఇంగ్లీష్లో వ్రాసేవారు ఈరిచి గారు. ఈ పనిని చేయటానికి ఈరిచి గారికి ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చేవారు కాదు బాబా. రోజంతట్లో ఈరిచి గారు బాబా అవసరాలు చూసుకుంటూ, బజార్ పని చేసుకుంటూ, ఇంకా ఇతరమైన పనులు చేస్తూ మధ్యలో ఖాళీ సమయం దొరికేసరికి వ్రాస్తూ ఉండేవారు. తెల్లవారే వరకు ఈ పనిలోనే ఉండేవారు ఈరిచి గారు. అవతారుని నుండి వివరింపబడిన అద్భుతమైన సృష్టి రహస్యాలు యావత్ ప్రపంచానికి అందించే ప్రక్రియ కొరకు ఈరిచి గారికి ఏకాంత సమయం దొరికేది కాదు. ఈరిచి గారికి వేరే గది గాని, టేబుల్ గాని, ఒక లైట్ గాని ఏమి ఉండేవి కావు. ఒక చిన్న గదిలో మండలి వారందరూ ఉండేవారు. ఈరిచి గారికి ఏకాంతంగా ఉండాలని ఉంటే ఒక కంబళి తలపై నుంచి కప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒడిలో ఒక చిన్న సూట్ కేసును పెట్టుకొని అదే బల్లలాగా ఉపయోగించి
లాంతర్ పెట్టుకొని వ్రాస్తూ ఉండేవారు. ఒక్కోసారి మండలి వారంతా మాట్లాడుకోవడం, చర్చించుకోవటం చేస్తూ ఉండేవారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని కోరేవారు. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండేవారు, మళ్ళీ మాట్లాడుకునేవారు. కానీ వాళ్ళకి ఎన్నిసార్లని నిశ్శబ్దంగా ఉండమని చెప్పగలను అని అనుకుని తన పనిని కొనసాగించేవారు ఈరిచ్ గారు. బాబా ముందు రోజు చెప్పిన ప్రవచనాలు వ్రాత పని పూర్తి అయిందా అని అడిగేవారు. ఎన్ని పనులు ఉన్నా ఈరిచ్ గారు ఆ పనిని మరుసటి రోజుకి బాబాకి అందించేవారు. ఒకసారి బాబా, నేను చెప్పిన విషయాలలో నీకేమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు ఈరిచ్ గారికి ఒక అనుమానం వచ్చింది. ఆ ప్రశ్న విని బాబా ఇలా వివరించారు. ఆ సమయంలో బాబా మహాబళేశ్వర్లో ఉన్నారు. అక్కడ చాలా చల్లగా ఉండేది. బాబా ఒక కంబళి కప్పుకొని మంచం మీద పడుకున్నారు. బాబా ఈరిచ్ గారి వైపు చూసి చిరునవ్వు నవ్వి, చూడు ఈరిచ్, భగవంతుని తత్వం ఈ విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, నేను కప్పుకున్న ఈ కంబళి పైనున్న ఈ డిజైన్ నమూనా వలె ఉంటుంది. ఈ డిజైన్ ఎలా చేశారు అంటే నేను ఎలా విశదీకరించగలను? ఒక పోగును లాగితే తప్ప నేను నీకు విశదీకరించలేను. అప్పుడు బాబా కప్పుకున్న కంబళిలో నుండి ఒక దారపు పోగును లాగి, చూడు ఈ డిజైన్ ఎలా చేశారో చూడడానికై నేను ఈ పోగు లాగుతూ ఉన్నాను. కానీ ఇంకా ఇంకా పోగులు లాగిన కొలది ఆ డిజైన్ ఎలా వేశారో అర్థం కావడానికి బదులుగా ఆ డిజైన్ మాయమైపోతుంది. ఆ డిజైన్ అక్కడ ఉన్నంత వరకు నీవు అది ఒక కంబళి అని చెప్పగలవు. అన్ని పోగులు నేను లాగటం మొదలు పెడితే అసలు కంబళి అనేది ఉండదు, వట్టి పోగులు మాత్రమే ఉంటాయి అని భగవంతుని గురించి, ఇది పూర్తిగా భగవంతుని అంశము అని బాబా అన్నారు. ఉన్నది భగవంతుడు ఒక్కడే, మిగిలినది అంతా మాయ తప్ప మరేది కాదు అని బాబా వివరించారు. బాబా ఈ విషయాలను వివరించడానికి ఎంతో ఓరిమి వహించారు. ఓరిమి యొక్క ప్రతిరూపమే ఆయన. అక్షర పలకంపై సంజ్ఞలను ఈరిచ్ గారికి అర్థం చేసుకున్నంత వరకు అనంతమైన ఓరిమిని వహించి సంజ్ఞలు చేసేవారు. బాబాను అనేకమైన ప్రశ్నలు మండలి వాళ్ళు అడిగేవారు. అప్పుడు బాబా ఇలా అంటున్నారు, భగవద్వచనం సంపూర్ణమైన సత్యము కాదు, అది సత్యములో భాగము మాత్రమే కాగలదు. భగవంతుడు తప్ప మరేది లేదు. భగవంతుడు తప్ప నీకు కనబడుతున్నదంతా మిథ్య. అదే భగవంతుని డిజైన్ అని బాబా వివరించారు. ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు, ఓంకారం నుండి చైతన్యం రెండుగా విడిపడింది. అంతేకాదు, మాయలో నేను లేను, నాలో మాయ ఉన్నది. నేను మీతో ఉన్నాను, కానీ మీరు నాతో ఉండడం ఉన్నతం, అదే ముఖ్యం. అందుకనే బాబా భగవద్వచనం అనే గ్రంథాన్ని మాయకు అంకితం ఇచ్చారు. మాయలో భాగమైన కాలానికి భగవంతుడు అతీతుడు. కానీ పంచ సద్గురువులు బాబాను భూమిపైకి దింపినప్పుడు కాలం చేత పరిమితుడు అయినట్లు కనిపిస్తాడు అని బాబా అంటున్నారు. వేరువేరు చైతన్య భూమికలలో కాలం వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కాలాతీతం లోనికి గంతు వేయించడమే నా మార్గం చూపటమే అని బాబా యొక్క కర్తవ్యం. అంటే ప్రతి ఒక్కరిని ఈ కాలం నుండి అతీతమైన పరిస్థితి తీసుకెళ్లడమే బాబా యొక్క కర్తవ్యం అని బాబా వివరిస్తున్నారు. ఆ పని అన్ని భూమికలలోనూ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ అన్ని కార్యక్రమాలు ఆయన కాలంలో ఇమిడి ఉన్నప్పటికీ అన్నిటికన్నా పూర్తిగా భిన్నమైనది అవతారిని కాలచక్రం అని బాబా అంటున్నారు. ఉదాహరణకి బాబా మౌనం ప్రారంభించినప్పుడు నేను త్వరలోనే మౌనం విరమిస్తాను అన్నారు. కానీ అనేకమైన సంవత్సరాలు గడిచినా కూడా బాబా చెప్పినది, అనేక సంవత్సరాలు గడిచాయి కానీ బాబా చెప్పినది నిజం. బాబా ఒక సైనికునికి విషయాన్ని వివరిస్తూ, ఒక సైనికుడి గురించి ఒక విషయాన్ని వివరిస్తున్నారు బాబా. ఇది వివరించినప్పుడు, ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మౌనం యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకోగలమని ఈ ఉన్నతమైనటువంటి కథని బాబా తెలియజేస్తున్నారు. సైనికుని యొక్క శరీరము అనేక బుల్లెట్ల గాయాలకు గురై నేలకు ఒరిగే సమయంలో ఆ సైనికుడు అక్కడ ఉన్న చీమల పుట్టను చూస్తాడు.
చూసి తన వలన చీమలు తన శరీరం క్రింద పడి నలిగిపోకూడదు అన్న ఉద్దేశంతో పక్కకి ఒరుగుతాడు. ఆ లిప్త కాలాన్ని బాబా తన అఖండ మౌనంతో పోల్చారు. సత్యమును ప్రేమించే మానవాళి నలిగిపోకుండా కాపాడడమే దాని లక్ష్యం అన్నారు బాబా. ఈరోజు మధుసూదన్ గారి జన్మదినం సందర్భంగా కొన్ని విషయాలు అతని కోసం తెలుసుకుందాం. మధుసూదన్ 1927 సంవత్సరం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించేవారు. అతనికి సంగీతం అంటే అమితమైన మక్కువ. దానికి తోడు చక్కని కంఠస్వరం. 1949 ఫిబ్రవరి 25వ తేదీన బాబా పుట్టినరోజు నాడు సందర్భంగా మధుసూదన్ మిత్రుడైన గడేకర్ ఇంట్లో బాబా సంకీర్తనకు హాజరవుతారు. చక్కనైన కంఠస్వరం ఉండటం వలన స్నేహితుల కోరిక మేరకు మధుసూదన్ కబీర్ గీతం ఒకటి పాడతారు. ఆ తర్వాత స్నేహితులందరూ కలిసి మెహరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బాబా కోసం కాకపోయినా స్నేహితుల కోసం వెళ్ళాలని మధుసూదన్ అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. అప్పుడు కలలో ఒక అందమైన పాలరాతి దేవాలయం కనిపిస్తుంది. లోపలికి వెళ్లే క్రమంలో ఒక ముదుసలి అవ్వ కనిపించి, నీకు సజీవ అవతారిని చూడాలని ఉందా అని అడుగుతుంది. అప్పుడు మధుసూదన్ ఎంతో ఆత్రంగా అవును అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ అవ్వ, ఇది అంత సామాన్యమైన విషయం కాదు, నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకో అని అంటుంది. వెంటనే మధుసూదన్ ఇంటికి వెళ్లి తల్లి అనుమతిని తీసుకుని తిరిగి వస్తాడు. గుడిలోనికి ప్రవేశించేసరికి ఒక పొడుగైన ఆకారం బాబా రూపంలో భుజాలతో విష్ణుమూర్తి ఆకృతిలో దర్శనమిస్తారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఆ రూపం అదృశ్యమైపోయింది. కేవలం కాంతి మాత్రమే మిగిలి ఉంది. ఇంతలో మధుసూదన్ సోదరుడు మధుసూదన్ను నిద్రలోంచి లేపుతారు. ఆ రోజు ఉదయం స్నేహితులతో కలిసి మెహరాబాద్ బయలుదేరుతారు. బాబా ఏకాంత వాసంలో ఉన్న కారణంగా దర్శనం లభించలేదు. కానీ ఏదో ఒకలాగా బాబా దర్శనం చేసుకోవాలని సుమారు 7 గంటల సేపు రోడ్డు మీద వేచి చూచి ఇంకా ఇంటికి బయలుదేరుదాం అనే ఉద్దేశంతో రోడ్డు దాటే క్రమంలో ఇంతలో బాబా కారు అటువైపుగా వచ్చింది. బాబా మరియు మధుసూదన్ చూపులు కలిశాయి. ముందు రోజు మధుసూదన్కు వచ్చిన కలలో కనిపించిన రూపం బాబా రూపం ఒకటిగా కనిపించేసరికి మధుసూదన్ స్పృహ కోల్పోతారు. ఇంతలో బాబా కారుని ఆపి మధుసూదన్ని తీసుకుని రమ్మంటారు. అప్పుడు మధుసూదన్ స్పృహలోనికి వచ్చాక బాబా ఇలా అన్నారు, నువ్వు నాకు బాగా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. అప్పుడు మధుసూదన్ బాబా కోసమే జీవించాలి లేదా బాబా కోసమే మరణించాలి అని అమితమైన ప్రేమని పెంచుకున్నారు. తరువాత బాబా కార్యక్రమాల్లో ఎన్నో సంకీర్తనలు చేస్తూ బాబాని అలరారించారు. ఒక సందర్భంలో బాబా బేగం అఖ్తార్ అనే ఒక గాయని, ఈమె ప్రొఫెషనల్ సింగర్. బాబా ఆమెను పిలిపించారు. పూర్వం అనేక సందర్భాలలో ఆవిడ బాబా చెంతకు రావడానికి నిరాకరించారు. ఈసారి ఆవిడ హాజరయ్యారు. సంకీర్తన బాబా ముందు సంకీర్తన చేశారు. కానీ నేను గొప్ప గాయనిని అన్న భావన తీవ్రంగా ఉండేది ఆమెలో. అప్పుడు బాబా మధుసూదన్ కి ఒక పాట పాడమని కోరగా మధుసూదన్ అనర్గళంగా ఒక సంకీర్తనను పాడుతారు. ఆ సంకీర్తన విన్న బేగం అఖ్తార్ బాబా పాదాలపై పడి ఎంతో విలపిస్తుంది. ఆ విధంగా బాబా మధుసూదన్ కీర్తనలతో బేగం అఖ్తార్ గర్వభంగాన్ని చేస్తారు. ఇప్పుడు ఒకసారి మధుసూదన్ ఆసుగా పాడిన ఆ కీర్తనను పాడుకుందాం. अवतार मेहर बाबा की जय। दो इतना वरदान, दो इतना वरदान, तुझको गावो तुझको ध्यावो, तुझको गावो तुझको ध्यावो, और न मांगो दान।
दो इतना वरदान, दो इतना वरदान। देवानी में ऐसी रचना जिससे सबको कर लो अपना। देवानी में ऐसी रचना जिससे सबको कर लो अपना। मुख से निकले ऐसी रचना, मुख से निकले ऐसी रचना, सुन के झूम जहां। दो इतना वरदान, दो इतना वरदान। तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण। तन मन लागे तेरे कारण, जन्म मरण भी तेरे कारण। तू ही बने जीवन का कारण, तू ही बने जीवन का कारण। झूम घट का प्राण, दो इतना वरदान, दो इतना वरदान। यो तो कोटिक जन्म हेर में रमा रहा हो झूठ मीच में। यो तो कोटिक जन्म हेर है रमा रहा हो झूठ मीच में। कब तक भेद रहे तो मुझ में, कब तक भेद रहे तो मुझ में। बोलो कृपा निधान, दो इतना वरदान, दो इतना वरदान। भटक भटक मन तुझको चाहे, जो भूला घर शाम को आए। भटक भटक मन तुझको चाहे, जो भूला घर शाम को आए। मधुसूदन अब कहाँ को जाए, मधुसूदन अब कहाँ को जाए। छोड़ के तेरा ध्यान, दो इतना वरदान, दो इतना वरदान। तुझको गावो, तुझको ध्यावो, तुझको गावो, तुझको ध्यावो, और न मांगो दान। दो इतना वरदान, दो इतना वरदान। वरदान, वरदान। अवतार मेहर बाबा की जय।
జై బాబా. జై బాబా. చాలా చక్కగా తెలియపరిచారు. అలాగే మధుసూదన్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆయన రాసిన పాటను కూడా మీరు వినిపించారు. ఇంత బాబా మీపై ప్రేమ జల్లు కురిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు భారతి గారు హారతి. జై బాబా. జై బాబా భారతి గారు. జై బాబా పార్థక. హలో అక్క. జై బాబా మ్యూట్ లో ఉన్నారు అక్క. పార్వతక్క. జై బాబా అక్క. జై బాబా. మీరు వాడేయండి వాణి గారు. ఆవిడ ఎమోషన్ లో ఉన్నారేమో బహుశా. మీరు వాడేసేయండి. జై బాబా. జై బాబా జై అండి. బాబా. నేను పాడండి పాడండి. భారతి గారు రావా మరి లైన్ లోకి? జై బాబా. ఉన్నారు ఉన్నారు, కాల్లోనే ఉన్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు. పార్వతక్క జై బాబా పాడేసేయండి భాస్కర్ గారు. బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा. प्रियतमा मनसु हारति दे. प्रियतमा मनसु हारति दे. देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा. प्रियतमा मनसु हारति दे. प्रियतमा मनसु हारति दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా
మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा।